ఓకే మ్యామ్. అండ్ ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే బేసిక్గా పెద్దవాళ్ళకి రైస్ కట్ చేయాలి, రైస్ వల్ల ప్రాబ్లం ఉందని మోస్ట్లీ మనం చాలా వీడియోస్లో చూస్తుంటాం. అండ్ కిడ్స్ విషయానికి వస్తే కూడా రైస్ కట్ చేయాలా, వాళ్ళకు కూడా లిమిటెడ్ రైసే పెట్టాలా, ఎట్లా? సో లిమిటెడ్ అంటే ఎంత అనేది కంపల్సరీగా మనం చూసుకోవాలి. అఫ్ కోర్స్ డెఫినెట్లీ మేజర్గా ఏంటి అంటే దీంట్లో వచ్చేది హ్యాబిట్స్ వల్ల కూడా ఉంటాయండి. ఎందుకంటే చాలామంది కూడా ఓకే కొంతసేపు ఏమంటాము, ఓకే తినేటప్పుడు స్క్రీన్ ఇస్తాను అంటారు, బట్ దానివల్ల 1 hour వాళ్ళు తింటారు. ఎంత తింటున్నారు అనేది వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం ఫస్ట్ యాజ్ పేరెంట్స్ మన దృష్టి ఎప్పుడు వాళ్ళ మీద ఉండాలి. వాళ్ళు ఎంత తింటున్నారు, వాళ్ళు యూజువల్గా ఎంత తింటారు, ఇప్పుడు ఎంత తింటున్నారు, ఆ క్వాంటిటీ అనేది మనకి డెఫినెట్గా తెలుస్తుంది మన పిల్లలు ఎంత తింటారు అని. దాన్ని బట్టే మనం కనుక ఇచ్చాము అంటే బెటర్గా ఉంటుంది. లేదు ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఆయిలీ కర్రీ ఎక్కువగా ఉంది, ఒక ఫ్రై కర్రీ ఎక్కువగా ఉంది అనుకోండి, సో ఆ రోజు ఏం చేయండి, కొంచెంగా అన్నం పెట్టి వెజిటబుల్ కంటెంట్ ఎక్కువగా వేసి పెట్టాలన్నమాట. అలా డెఫినెట్లీ ఒక కిడ్కి ఇంత రైసే కరెక్ట్ క్వాంటిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఏజ్ ప్రకారము క్యాలరీస్ ఉంటాయి కదా, సో క్యాల్కులేట్ చేసి మేము చెప్తాము, ఓకే ఇంత క్యాలరీస్లో నువ్వు ఒక 1.5 cup 2 cups ఆఫ్ రైస్ నువ్వు తినాలి అంతే, అంతకన్నా ఎక్కువ తినకూడదు, దాంతోపాటు వెజిటబుల్స్ తినాలి అని చెప్పేసి. డెఫినెట్గా అంతకన్నా ఎక్కువ తినలేరు కిడ్స్. ఓన్లీ థింగ్ దాంతోపాటు ఏం తింటున్నారు అనేది చాలా యాడ్ అవుతుంది అనమాట. సో అది మనం చేసుకుంటూ ఉండాలి. రైస్ అంటే ఎస్ డెఫినెట్లీ మన కిడ్కి మనకు తెలుస్తుంది, ఇంత తింటే వాడు ఆల్రెడీ ఫుల్ అయిపోతాడు, వాడు అంతకన్నా ఎక్కువ తినలేరు. జస్ట్ బికాస్ మనకి యూనో ఆ డిస్ట్రాక్షన్ వల్ల కొంచెం ఎక్కువ తినేసే అవకాశం ఉంటుంది. అందుకని ఆ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫస్ట్ ఫుడ్ తిన్నారు అంటే ఎస్ ఒక ఇంత కప్పు రైస్ వాడు తినగలుగుతాడు అని మనకు తెలుస్తుంది. అండ్ కొంతమంది పేరెంట్స్లో మనం చూస్తుంటాం, ఎప్పుడు చూసిన ఫీడింగ్ చేస్తూనే ఉంటారు పిల్లలకి, తినట్లేదు అని ఎప్పుడు చూసిన ప్లేట్ పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? సో అంత కంటిన్యూస్గా ఫీడ్ చేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ తిన్న తర్వాత కూడా మనం ఏం చెప్తాము, ఒక 20 minutes వదిలేసేరా, కూర్చో, స్ట్రైట్గా కూర్చో, పడుకోవద్దు వెంటనే. ఎందుకు? బికాస్ బాడీ డైజెస్ట్ చేయాలి, అబ్జార్బ్ చేయాలి, ఓకే అసిమిలేట్ చేయాలి బాడీకి. సో ఇదంతా టైం పడుతుంది. మనకి 2 hours అట్లీస్ట్ గ్యాప్ ఇవ్వాలి. వెయిట్ తక్కువ ఉండి కూడా చాలామంది పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు అంటే, నా క్లయింట్స్ వచ్చి చెప్తుండే, నేను ఎవ్రీ 1 hour పెడతానండి ఎందుకంటే చాలా తక్కువ ఉంది కదా వెయిట్. అక్కడ అరగట్లేదు, అక్కడ కాన్స్టిపేషన్ వచ్చేసింది పిల్లకి. సో మీరు ఎంత పెట్టినా కూడా అక్కడ నీకు సేఫ్ మెయిన్ థింగ్ గట్ హెల్త్ బాగుండాలండి. మీరు ఎంత పెట్టినా కూడా గట్ అది తీసుకుని బాడీకి ఇవ్వగలిగితే కదా న్యూట్రిషన్ వచ్చేది. సో టైం టు టైం బట్టి లైక్ 2 to 3 hours గ్యాప్ ఇచ్చి కొంచెంగా పెడితేనే వాళ్ళకి అది డైజెస్ట్ అవుతుంది, అప్పుడే అది బాడీకి అందుతుంది అనమాట. అంతే. అండ్ కిడ్స్ గట్ హెల్త్ బాగుండాలి అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటి అంటే పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ పాల మీద ఎన్ని డిస్కషన్స్ వచ్చినా కూడా మనం ఏం చేస్తున్నాము అంటే పెరుగు రూపంలో తీసుకోవచ్చు. బికాజ్ ఇప్పుడు సమ్మర్ కూడా కాబట్టి మనకి ఇది కంపల్సరీ కావాలి కాబట్టి పాస్చరైజ్ మిల్క్తో మనం ఇంట్లోనే పెరుగు తోడు పెట్టుకుని ఆ పెరుగన్నం పెడితే డెఫినెట్గా మంచిది. అది కాకుండా ఏంటంటే పెరుగు తినని వాళ్ళు కూడా ఉంటారు. సో ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేది పెట్టాలి. అంటే ఇడ్లీ, దోశ ఇవి కూడా ఫర్మెంటెడ్. సో ఇవి కూడా చక్కగా పెట్టచ్చు. దానివల్ల కూడా హెల్దీ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది అనమాట బాడీలో. లేదు అంటే మామూలుగా మనము ఫర్మెంటెడ్ రైస్ అని చెప్తూ ఉంటాం కదా, సద్దన్నం అని తింటుండే కూడా చాలా ఫేమస్ అయిపోయింది. ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ లాగా ఫేమస్ అయింది. రైస్ తో కూడా ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. చాలా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది పిల్లల్లో అంటే మాత్రం డెఫినెట్లీ ఇప్పుడు సమ్మర్ కూడా కాబట్టి ఈ ఫర్మెంటెడ్ రైస్ కానీ సద్దన్నం ఏదైతే మనం మజ్జిగలో నానపెట్టుకుని అంటే రాత్రి వండిన అన్నం కొంచెం పెట్టేసుకుని మార్నింగ్ తినచ్చు అనమాట బ్రేక్ఫాస్ట్ లాగా. అలా ఒక 2 to 3 days వారంలో, రోజు కాదు 2 days అట్లీస్ట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి డెఫినెట్గా గట్ హెల్త్ అనేది బాగుంటుంది అనమాట.